మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశంలో ఘోరమైన విమాన ప్రమాదం మునుపెన్నడూ లేని విధంగా దాంట్లో ప్రయాణించే 254 మందిలో సిబ్బందితో సహా పైలట్తో సహా 254 మంది ఉంటే ఒకే ఒక వ్యక్తి బతకగలిగాడు. ఎవరు ఆ వ్యక్తి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా దారితీస్తుంది. అతను మృత్యుంజయుడు అనాలా, కారణజన్ముడు అనాలా? ఒక్కసారి వెళ్తే కనుక అతని పేరే రమేష్ విశ్వాస్. ఈ రమేష్ విశ్వాస్ 40 సంవత్సరాల యువకుడు. ఒక్కడే ఎలా బతికాడు ఇంతమందిలో? ఎందుకంటే దాదాపు 54,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది. ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదు. మాంసం ముద్దలైపోయినాయి. చివరికి గుజరాత్ మాజీ సీఎంతో సహా అందరూ కూడా చనిపోయారు. కానీ ఈ ఒక్కడే ఎలా బతికాడంటే ఇతని భూమి మీద చేయాల్సింది ఏదో ఉంది. కారణ జన్ముడు, నిజంగా మృత్యుంజయుడే. ఇతను 20 సంవత్సరాల క్రితం, అంటే 20 సంవత్సరాల వయసులో, ఇప్పుడు అతని వయసు 40 సంవత్సరాలు రమేష్ విశ్వాస్ది. అతని చేతిలో టికెట్ కూడా ఉంది. అతని సీట్ నెంబర్ 11A. సీట్ నెంబర్ 11Aలో అతను కూర్చున్నాడు. అతను సీట్ నెంబర్ 10లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి గారు కూర్చుని ఉన్నారు, రూపాని. ఆయన చనిపోయాడు. 11Aలో ఉన్న ఈ వ్యక్తి మాత్రమే బతకగలిగాడు. ఎట్లా? తర్వాత వీళ్ళ సోదరుడు ఇంకొక మూలాల్లోకి వెళ్తే కనుక ఇతను సోదరుడు అజయ్ కుమార్, 44 ఇయర్స్, అతను కూడా చనిపోయాడు. అంటే రమేష్ విశ్వాస్ ఏంటి, ఈయన చరిత్ర ఏంటి అనేది ఒక్కసారి కనుక వెళితే మిగతా ఛానల్కి, మిగతా విషయాలకి తెలియని విషయాలు సుమన్ టీవీలో మనకు అందినాయి. దాని ప్రకారం 20 ఇయర్స్ బ్యాక్ భారతదేశం నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వృత్తిరీత్యా భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్నాడు. కన్స్ట్రక్షన్ రంగంలో ఉండి బ్రిటన్ పౌరుడిగా మారిపోయాడు అక్కడ. ఆయన భారతదేశం మీద ఉన్న మక్కువతో బంధువులు చూడటానికని ఇటీవలే ఇక్కడికి గుజరాత్ వచ్చాడు. అక్కడ వచ్చి అక్కడ బంధువులు కలిసిన తర్వాత నిన్న ఇదే విమానంలో అందరితో పాటే 254 మందిలో ఆయన కూడా ఒక ప్రయాణికుడు. అంటే మరి అతనే స్వయంగా నడుచుకుంటా ఆ శవాల గుట్టల మధ్య స్వయంగా అంబులెన్స్ ఎక్కి ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. నిన్నే అమిత్ షా గారు కూడా ఆయన పరామర్శించారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించుకున్నారు. ఆయనకి కళ్ళు కొద్దిగా ఇబ్బంది అయినాయి, కళ్ళు కాలిపోయినాయి కొద్దిగా. ఆ తర్వాత చర్మము, తర్వాత చెవులు, తర్వాత కాళ్ళు, చేతులు, ఒళ్ళు అన్నీ కూడా గాయాలమయమైపోయింది. కానీ కారణ జన్ముడు కాబట్టి ప్రపంచం మొత్తం అతని వైపు చూస్తుంది. ఇంతమైన ఘోర ప్రమాదంలో ఒక్కరు కూడా బతికే అవకాశం లేదని అనేక మంది చెప్పారు. కానీ అతను బతకగలిగాడు. అంటే అతని ఈ భూమి మీద ఏదో ఉంది చేయాల్సిందని చెప్పి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని రమేష్ విశ్వాస్ ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, రమేష్ విశ్వాస్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి ఈయన అనేది చూస్తే కనుక భారతీయ పౌరుడు. ఎక్కడి నుంచి వెళ్ళి వృత్తిరీత్యా బ్రిటన్లో స్థిరపడి 20 సంవత్సరాల వయసులోనే పౌర నిర్మాణ కార్మికుడిగా ఉంటూ ఇప్పుడు 40 ఇయర్స్ వచ్చింది. 20 ఇయర్స్ బ్రిటన్ పౌరుడైపోయాడు. కానీ భారతదేశం మక్కువతో వచ్చాడు. కానీ అందరూ చనిపోయినా, తన సోదరుడు కూడా చనిపోయినా తను బతకగలిగాడంటే నిజంగా కారణజన్ముడే.